నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. టీ20 ప్రపంచ కప్ 2024లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ తన పేరు మీద భారీ రికార్డును సృష్టించారు. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒకే ఎడిషన్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ ఆర్పి సింగ్ పేరిట ఉండగా ఇప్పుడు హర్షదీప్ సింగ్ తన రికార్డుతో లిఖించుకున్నాడు. 2024 టీ20 ప్రపంచ కప్లో హర్షదీప్ సింగ్ ప్రదర్శన చాలా బాగుంది. ప్రతి మ్యాచ్లోనూ వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాపై కూడా మంచి ఆట తీరు కనబరిచాడు. హర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 37 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో 2024 టీ20 ప్రపంచ కప్లో హర్షదీప్ సింగ్ 15 వికెట్లు తీశాడు. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్లో ఒకే ఎడిషన్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ ఆర్పి సింగ్ పేరిట ఉండేది. 2007లో ఆడిన తొలి టీ20 ప్రపంచ కప్లో 12 వికెట్లు పడగొట్టాడు. ఆ ఏడాది టీ20 ప్రపంచ కప్ను భారత్ గెలుచుకుంది. హర్షదీప్ సింగ్ గురించి మాట్లాడితే టీ20 ప్రపంచ కప్ 2024లో ఇప్పటి వరకు మొత్తం 6 మ్యాచ్లు ఆడాడు. ఈ కాలంలో 15 వికెట్లు పడగొట్టాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఫజల్ హాక్ ఫరూఖీ 16 వికెట్లతో నెంబర్ 1 ర్యాంక్లో ఉన్నాడు. ఇక మ్యాచ్ గురించి చెప్పాలంటే ఆస్ట్రేలియాను 24 పరుగుల తేడాతో ఓడించి భారత్ సెమీస్లో చోటు దక్కించుకుంది. టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు గాను 205 స్కోర్ చేసింది. సమాధానంగా ఆస్ట్రేలియా జట్టు మొత్తం ఓవర్లు ఆడి 7 వికెట్లకి 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇప్పుడు సెమీస్లో ఇంగ్లాండ్తో భారత జట్టు ఆడనుంది.